పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. ఎప్పుడైతే ఒక రిలేషన్‌లో ఉంటూ ఉంటామో, ఎప్పుడైతే అబ్బాయి బిహేవియర్ అమ్మాయిలకి నచ్చదో, కొన్ని కారణాలు మనకు తెలుస్తూ ఉంటుంటాయి. అడిక్షన్స్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదైతే పద్ధతి ఉంటుందో మనకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తూ ఉంటుంటారు, ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటుంటారు. బట్ ఎక్కడో విసుగొస్తూ ఉంటుంది. ఇంకా మన వల్ల కాదు అనుకున్నప్పుడు బ్రేకప్ చెప్పే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రేకప్ చెప్తూ ఉంటుంటారో బెదిరింపు చర్యలు అవ్వచ్చు, లేదంటే నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావో చూస్తాను, పెళ్లి జరగనివ్వను అన్న మాటలు కూడా మనం కంటిన్యూస్‌గా వింటూ ఉంటాం. లాస్ట్ టైం మీరు ఒక వీడియో చేసినప్పుడు కూడా అన్నారు. అందుకే ట్రిప్పులకి వాటికి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏవి పడితే అయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు అని. నాకెందుకో దానికి సింక్ అయింది బాగా అని అనిపించింది. ఇటువంటప్పుడు అమ్మాయిలు ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? నచ్చకపోతే బ్రేకప్ చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అతని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, నచ్చని విషయాలు ఉన్నప్పుడు, ఒక రకంగా ఈ అంటే వెస్టర్న్ కల్చర్, ఈ డేటింగు, ఈ తెలుసుకోవటాలు, ఈ ట్రావెల్ ఇవన్నీ పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉండగలమా లేదా అని తెలుసుకోవటానికే మొదలు పెడతారు అనేది మనకు తెలిసిందే. అవును. వాటికి రకరకాల పేర్లు పెట్టారు. సరే, ఎంతవరకు తెలుస్తుంది అనేది మనకి వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు, ఎలా ప్రయాణిస్తున్నారు అనే దాన్ని బట్టి కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది. అవును. ఇప్పుడు ఎక్కువ ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కొంతమంది ఇష్టపడతా ఉంటారు. తర్వాత సడన్‌గా 4, 5 ఏళ్ళకి కూడా బ్రేకప్‌లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సో అంటే ఏంటంటే ఈ లోపున ఎంతో కొంత తక్కువ టైం అయితే మన గురించి అంత బయటపడే అవకాశాలు ఉండవు. బట్ ఎక్కువ టైం అవుతున్న కొద్దీ ఏంటంటే నిజంగా ఉన్న లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ నటించే వాళ్ళైతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా షార్ట్ టెంపర్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసరికి కోపాన్ని ఆపుకుంటారు. బట్ ఎంతకాలం ఆపుకుంటారు? కొంతకాలమే ఆపుకోగలరు. ఎక్కువ కాలం అవుతున్న కొద్దీ వాళ్ళ ఒరిజినాలిటీ, ఆ కోపాన్ని ప్రదర్శించటం, కొంతమంది కొట్టేదాకా వెళ్ళటం, ఫిజికల్ అబ్యూజ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్లస్ గొడవలు అవుతూ ఉంటాయి బాగా. ఇలాంటప్పుడు ఆ అమ్మాయికి న్యాచురల్గా అనిపిస్తుంది కదా, అమ్మో జీవితాంతం ఇలాంటి వాడిని భరించడం కష్టం అని. అప్పుడు బ్రేకప్ చెప్పినప్పుడు అది అబ్బాయిలు తీసుకోలేకపోతే గనక ఇలాంటి బెదిరింపు చర్యలు వస్తాయి. ఆ అబ్బాయికి కూడా రియలైజేషన్ వచ్చి, అంటే అవును మన వల్ల కష్టం, ఇలా అయితే ఉండలేరు ఎవరు, మనం మారాలి అని అనుకోకుండా, వీళ్ళ వైపు తప్పు ఉందని అనుకోకుండా అవతల అమ్మాయిని ఇన్నేళ్ళు రిలేషన్షిప్లో ఉన్నాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఇబ్బంది పెట్టి బెదిరించి ఇలాంటి సంఘటనలు ఉంటాయి. నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ నేను ఆ మధ్య ఒక సినిమా కూడా చూశాను. సేమ్ ఇదే, రిలేషన్షిప్లో ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి ఇష్టమే. ఆ ఇష్టంతో కొన్నిసార్లు మొదట్లో క్షమించగలుగుతుంది. బట్ ఇంకా అతను మారటానికి అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే ఇంకా కుదరదు అనేది స్టెప్ తీసుకునే రైట్ ఆ అమ్మాయికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఈ బెదిరింపులు ఎందుకు పాల్పడుతున్నాడు, అవకాశాలు ఏమున్నాయి అనేది మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోగలగాలి. అది మెయిన్. సో మనం ఎంత దూరం వెళ్తున్నాం రిలేషన్షిప్లో అదొకటి చెక్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎలా మనం ఎక్స్పోజ్ అవుతున్నాం రిలేషన్షిప్లో అదొకటి చెక్ చేసుకోవాలి. ఎలాంటి పిక్స్ దిగుతున్నాం, పెడుతున్నాం, ఏమి వాళ్ళిద్దరి గురించి ఏమి రాసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఇవన్నీ ఇవాళ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, బెదిరింపు దూరంలో ఉన్నాళ్ళు ఆ ఫోటోలు అవన్నీ నెక్స్ట్ ఈ అమ్మాయి ఎవరైతే చేసుకోబోతుందో వాళ్ళకి పంపించడం, వాళ్ళకి చెప్పటం, ఇలాంటివి భయపెడుతూ ఉంటారు. ఈ తొందరలో ఈ అమ్మాయిలు ఏం చేస్తారు, ఎవరో ఒకళ్ళకి ఎస్ చెప్పేసి క్విక్గా త్వరగా పెళ్లి చేసేసుకుంటారు. దానికన్నా కూడా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎవరైతే తర్వాత జీవిత భాగస్వామిని ఎవరైతే ఒప్పుకుని పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి క్లియర్గా రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అన్నది క్లియర్గా చెప్తే, అంటే ఏంటి,
ఫిజికల్ అబ్యూజ్ ఉందా, లేకపోతే అనుమానం ఉందా, లేకపోతే విపరీతమైన కోపమా, నువ్వు ఏ లక్షణాలు అతనిలో భరించలేకపోవటం వల్ల వద్దనుకున్నావు రిలేషన్షిప్ అనేది చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇవాళ రేపు రిలేషన్షిప్స్ కామన్ అనే ఒక అండర్స్టాండింగ్కి ఇవాళ యూత్ వచ్చేసారు. కాబట్టి అందులో అంటే జెన్యూన్గా ఉంటే గనక. బట్ మీరు అన్నట్టుగానే అన్ని సమయాల్లో దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? నువ్వైతే ఆనెస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బెదిరించే వాళ్ళు డెఫినెట్గా నీకు అసలు పెళ్ళి ఎలా అవుతుందో చూస్తాను ఇవన్నీ అన్నప్పుడు అవన్నీ అవతలాళ్ళతో షేర్ చేసే ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 4-5 years బ్యాక్ వచ్చిన ఒక కేసులో సేమ్ ఇలాగే ఆ అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నాను, బ్రేకప్ చెప్పాను అని చెప్తుంది, పెళ్లి చేసుకుంటుంది. కానీ బ్రేకప్ ఎందుకు చెప్పింది ఏంటి అనేది ఆ అబ్బాయితో క్లియర్గా ఆ పాత బాయ్ ఫ్రెండ్కి క్లోజర్ ఇవ్వదు. ఏదో నచ్చలేదు, లేకపోతే తనకు సెట్ అవ్వదు, లేకపోతే ఏదో అనుకుంది, ఆ అబ్బాయికి అది క్లియర్గా చెప్పకుండా, ఆ అబ్బాయితో దాన్ని అంటే కన్వే చేయకుండా, మా అమ్మాళ్ళు చూస్తున్నారు చేసుకుంటాను, ఇంక ఇవాళతో మన ఇద్దరం అంటే ఇంకా కుదరదు మనకు అని చెప్పేసి అబ్రప్ట్గా కట్ చేసి వెంటనే పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. సో రీజన్స్ చెప్పి మా వాళ్ళు ఒప్పుకోలేదు, ఏదో ఒకటి ఆ అబ్బాయితో ఒక ఏమికబుల్ ఇదికి వచ్చి చెప్పాల్సి, ఇక్కడికి వచ్చి హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా వేధిస్తున్న, ఒకవేళ మాట్లాడుంటే ఆ అబ్బాయి బెదిరింపు చర్యలకు దిగుతాడని తెలుసుంటే అది కూడా కాబోయే హస్బెండ్తో షేర్ చేయాల్సింది. ఇట్లా బెదిరిస్తున్నాడు, ఆ పాత ఫోటోలు అవి చూపించి నేను ఈ లిమిట్స్లోనే ఉన్నాను అని చెప్పి క్లియర్ కట్గా చేసి, సో అది పెద్ద గొడవ అయిపోయి తర్వాత పూర్తిగా ఏమైంది అన్నది ఐడియాలోకి లేదు. బట్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కమిట్ అయ్యే లోపలే కొంచెం తెలుసుకోవటం బెటరు. అంటే ఏంటి, మన ఇద్దరం ఒక రిలేషన్షిప్లోకి అంటే పెళ్లి చేసుకోవాలనుకునే రిలేషన్షిప్లోకి వెళ్ళటం బెటరు. ఇవాళ ఏమైంది ఉషా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు, ఇద్దరికీ తెలుసు వీళ్ళే పెళ్లి చేసుకోమని, బట్ కాలేజ్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టేటస్తో. సో ఎందుకు అంత అవలక్షణంగా ఉండాల్సిన పని, అదేదో స్టేటస్ సింబల్ లాగా బాయ్ ఫ్రెండ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎలిజిబిలిటీ అనే ధోరణిలో నుంచి కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించి నువ్వు ఎస్ అన్నావు అంటే ఒక రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుకుంటేనే. అది వెళ్తుందా లేదా ఓకే, నీకు ట్రావెల్ చేస్తే కానీ తెలీదు ఓకే, బట్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ నీకు ఫ్యూచర్ జీవిత భాగస్వామిలో కావలసిన లక్షణాలు అతనిలో ఉన్నాయా లేదా అని ఫ్రెండ్షిప్ లెవెల్లో ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తెలిస్తేనే ముందుకు వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఉన్న ఇదికి ఎంత పరిచయం ఉన్నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. నిజం అది. పెళ్ళయ్యి 24/7 ఒక కప్పు కింద ఉంటే తప్పితే అసలు వీళ్ళ ఒరిజినల్ తత్వం ఏంటని తెలుసుకోలేకపోతున్నాం. అలాంటిది మనం ముందొక అంటే స్టేటస్ కోసం ఒకళ్ళు, తర్వాత ట్రైల్ కోసం ఒకళ్ళు, తర్వాత ఇన్ని రకాలుగా చేసేటప్పుడు ఏంటంటే తెలియకుండానే మనం ఏదో అంటే ఈజీ గోయింగ్ అనుకుంటాం. కానీ ఎంత ఇవాళ యూత్ అయినా ఏదైనా ఎమోషనల్ పెయిన్ అనే దాని నుంచి ఎవ్వరూ అంటే ఎక్సెప్షనల్ కాదు, తప్పించుకోలేరు. ఎందుకంటే మనిషి అన్నాక మనం ఎమోషన్స్తో పడతాం. అది క్యాజువల్ ఫ్రెండ్షిప్ చూడు, మనకి క్యాజువల్గా మన ఫ్రెండ్సే మనల్ని దూరం పెడితే మనకి ఒక రాత్రి అంతా కొన్ని రోజులు నిద్ర పట్టదు. అదేంటి నేనేం చేశానబ్బా, వీళ్ళు ఎందుకు సడన్గా ఇలా ఉన్నారు, ముభావంగా ఉన్నారు, మనమేమన్నా చేసామా, ఇలా రకరకాల థాట్స్ వస్తాయి మనకి. అలాంటిది ఈ ఎమోషన్స్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో ఎలాగో ఏమీ తెలియని ఒక టీనేజ్లో ఒక యంగ్ ఏజ్లో ఈ రిలేషన్షిప్స్లోకి అనవసరంగా ఎంటర్ అయ్యి సీరియస్నెస్ లేక, ఒక అంటే క్లారిటీ లేక, మెంటల్ మెచ్యూరిటీ లేక ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో రియల్ రిలేషన్షిప్ దగ్గరికి వచ్చేసరికి అన్ని డౌట్లు, అనుమానాలు, ఎంజాయ్ చేయలేని తనం వచ్చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఈ బెదిరింపు చర్యలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మరీ శృతి మించితే గనక అంటే
కంప్లైంట్ దాకా, పోలీస్ కంప్లైంట్ దాకా అంతా. వెళ్తే మంచిది. ఆ, అలా కాకుండా ఒక లిమిటెడ్ ఇదిలో ఉంటే కనుక ఆ అబ్బాయిని అంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, అనవసరం నువ్వు ఏది చెప్పినా నేను ఓపెన్ అయ్యి ట్రాన్స్పరెంట్గా నేను చెప్పి నన్ను నమ్మిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను తప్పితే నువ్వు బెదిరింపులు చర్యలు అనేవి పార్ట్నర్ని నీకు దగ్గర చేయలేవు అనేది చెప్పటం బెటరు. తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే కాబోయే వ్యక్తికి ఇట్లా జరిగింది అనేది ఓపెన్గా చెప్పొచ్చు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు అన్నట్టుగానే ఓపెన్ గా చెప్పేంత ఉత్తమం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే తర్వాత చాలా ఫేస్ చేయాలి, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో ఒక పిసర ప్రేమ తగ్గినా పర్వాలేదు కానీ అనుమానం మాత్రం రాకూడదు. ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.